శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజానన మహారాజ్ కీ జయ. యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివానందలహరి 17 శ్లోకాలు చెప్పుకున్నాము. 18వ శ్లోకం ఈరోజు. రోజుకు ఒకటి చొప్పున భగవత్పాదుల వారి యొక్క ఆ శివభక్తి ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపంలో భగవంతుడి అనుగ్రహం ఎలా కలుగుతోంది, భగవంతుడి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి అనేటువంటిది భిన్న భావాలతో శతశ్లోకిగా వివరించారు. అందులో 17 శ్లోకాలు చెప్పుకున్నాము. 18. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వమూలాం పునర్విభజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివపదాసా జగేతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూర్తిదృశా. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. త్వమేకో లోకానాం, ఒక్కడివే స్వామి పరమాత్మ ఈ లోకంలో. దివ్య పదవీం, అందరికీ వారి వారి అర్హతకి తగినట్టుగా, వారి సాధనకి తగ్గట్టుగా, వారి భక్తికి తగ్గట్టుగా ఫలాలు ఇచ్చేటువంటి వాడి నువ్వు మాత్రమే, నువ్వు ఒక్కడివే. పరమ ఫలదో, ఏంటి ఆ ఫలం అంటే ఇంతకు మించి ఫలితం అంటే ఇంకేది ఉండదు. మ్యాక్సిమం పరమఫలం అంటే మోక్షం, ముక్తి, అంతకుమించి ఇంకేది ఉండదు కదా. సో మోక్షాన్ని ఇచ్చే స్థాయి వరకు, ఇట్టడుగు నుంచి మోక్షం వరకు సంసారంలోని భోగాలు సుఖాలు ఐహిక సుఖాలు కోరుతున్నారా, అవి ఇచ్చేవాడి నువ్వే. లేదు జ్ఞానం కావాలి, ఈ లోకాన్ని తెలుసుకోవాలి, ఈ లోకంలో భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల గురించి, లోకంలో ప్రకృతిని గురించి తెలుసుకోవాలా, అది. లేదా మాయాతత్వం కావాలా, మాయాతత్వం తెలుసుకునేటువంటిది. ఇలా ఒక్కొక్కళ్ళ సాధన ఒక్కొక్క వైపు ఉంటుంది. అన్నీ కూడా ఆ సాధనలకు ఫలితాన్ని ఇచ్చేది నువ్వే కదా. ఇక పరమఫలమైనటువంటి మోక్షం ఇచ్చేది కూడా నువ్వే. దివ్య పదవీ వహంతత్వన్మూలాం పునరపి భజంతే హరిముఖ. విష్ణువాది దేవతలు కూడా నిన్ను ఆరాధించి తమ పదవుల్ని పొందారు. ఆ భోగాలు ఏవైతే అనుభవిస్తున్నారో, ఆ కీర్తి ప్రతిష్ట గౌరవము లోకమంతా కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తుందంటే అది ఎలా సాధ్యమైందంటే విష్ణుమూర్తి శివుణ్ణి అంత చక్కగా ఆరాధించారు. శివారాధనలో మొట్టమొదటి భక్తుడు విష్ణుమూర్తి, శివుడికి గొప్ప భక్తుడు. తదేక దీక్షతో శివారాధన చేశాడు కాబట్టి వైకుంఠం అనేటువంటిది ఆయనకి ఆవాస స్థలంగాను, ఈ భూప్రపంచంలో ఉండే సమస్త జీవరాశులకి అధిపతిగా, పోషకుడిగా, పాలకుడిగా తనంత స్థాయిని కల్పించి తన భక్తులకి చక్కటి జ్ఞానప్రదాతగా ఎన్ని వరాలు ఇచ్చాడు శివుడు విష్ణుమూర్తికి. ఆ మాది బ్రహ్మదేవుడు కూడా, బ్రహ్మ కూడా శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి సత్యలోకాన్ని నిర్మించి, సత్యలోకాన్ని ఇచ్చి, జీవరాశుల్ని సృజించేటువంటి ఒక శక్తినిచ్చి, వేద విజ్ఞానాన్ని ఇచ్చి, శాశ్వతత్వాన్ని ప్రసాదించి సృష్టికర్తగా. ఈ పదవులు వారికి ఎలా లభించాయంటే శివారాధన వల్ల వచ్చినాయి. అయినా వారు ఇంకా తృప్తి చెందకుండా మళ్ళీ నిన్ను ఆరాధిస్తున్నారంటే ఇంకేదో ఆశిస్తున్నారు. అంతకుమించి ఇంకేముంటుంది, మోక్షమే.
బ్రహ్మాను విష్ణుమూర్తి పూజనీయ స్థానాల్లో ఉన్నారు, కానీ వాళ్ళు కూడా కర్మలు చేస్తూనే ఉన్నారు. ఆ కర్మల్లోంచి వాళ్ళు విడుదలవ్వాలని కోరుకుంటున్నారు. ఆ కర్మలు వదిలేసి మోక్షం కావాలని వారు కోరుకుంటూ తమ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూనే శివారాధన కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు మోక్షం కోసం. విష్ణువాది దేవతలే నిన్ను ఆరాధిస్తున్నారు మోక్షం కోసం అంటే నేను ఎందుకు చెయ్యను? కియద్వా దాక్షిణ్యం తవ శివమదాశాచకైతి, నీ అంతటి దాక్షిణ్యం కలిగిన వాడు ఇంకోడు లేడు, నా అంతటి దీనుడు ఇంకోడు లేడు. నీ అనుగ్రహం ఏ పాటిదో ఎవరు చెప్పలేరు. నా ఆశలు ఇట్లాగే ఉంటాయి, ఇది అంతే. కదావా మద్రక్షాం వాసి కరుణాపూరి దృశ్య, ఎప్పుడు రక్షిస్తావు నన్ను, ఎప్పుడు ఉద్ధరిస్తావు పరమాత్మ? ఇక్కడ ఉన్నంతకాలము నిత్యావసరాలు నన్ను కర్మల వైపు బలవంతంగా ప్రేరేపిస్తున్నాయి. కర్మ చేయకపోతే గడవదు కదా. భూమి మీద ఉన్నంతకాలం కర్మలు చేయక తప్పదు. ఆ చేసిన కర్మ అనుభవించడానికి మళ్ళీ శరీరాలు తయారవుతూనే ఉంటాయి. ఎప్పుడు బయటపడాలి నేను? నువ్వు అనుగ్రహించేదాకా సాధ్యం కాదు కాబట్టి ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావు అని అడుగుతున్నాడు. కదావా మద్రక్షాం వాసి కరుణాపూరిత దృశ, ఎప్పుడయ్యా నా మీదకి కరుణా వీక్షణాలు నాపై ప్రసరింపజేస్తావు? త్వమేకో లోకానాం పరమఫలదో, పరమఫలద నువ్వు ఒక్కడివే. మానవ జీవితంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందటానికి ఋషులు మనకి ఇచ్చిన మార్గము ఆశ్రమ ధర్మాలు. అవి మనం కొంత చెప్పుకున్నాం. మనం విశ్వాన్ని అధ్యయనం చేయటం కోసం ముందు వేదాధ్యయనం చేయాలి. వేదాధ్యయనం ద్వారా విశ్వం యొక్క స్వరూపం అవగతమవుతుంది. అనుభవం కాదు, అవగతమవుతుంది, తెలుస్తుంది. విశ్వంలో ఉండే జీవరాశులు, విశ్వం ఎలా ఆవిర్భవించింది, విశ్వంలో జీవరాశులు పుట్టుకకి కారణం ఏమిటి, ఏ ఏ శరీరాల్లో జీవుడు ఎంతకాలం ఉంటాడు, ఆ శరీరం యొక్క ఆకృతి ఏమిటి, దాని స్వభావం ఏమిటి, దాని ఆహార విహారాలు ఏంటి, దాని ఆయు ప్రమాణం ఏమిటి, అన్నీ కూడా వేదం చక్కగా వివరిస్తుంది. 84 లక్షల రకాల శరీరాలు ఏర్పడుతున్నాయి ప్రకృతిలో. పంచభూతాలు సంగమిస్తే శరీరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పంచభూతాలు కలిస్తే, అవి కలవకపోతే శరీరాలు ఏర్పడవు. కలిసినప్పుడు ప్రకృతి అంటారు. అవి విడిపోయేటప్పుడు దాన్ని వికృతి అంటారు. ప్రకృతి వికృతులు రెండు కూడా అమ్మవారే, మహామాయ. ఈ ప్రకృతి వికృతుల మధ్య ఉండేటువంటి కాల ప్రమాణం ఏదిందో అది కల్పమన్నారు. ఒక కల్పానికి 43,20,000 సంవత్సరాల ప్రకారం కొలత కొలిచి దాన్ని కాల ప్రమాణంగా నిర్మించి 71 మహాకల్పాలైతే ఒక మహాకల్పంగా చెప్తూ దానికి ఒక మనువుగా పరిపాలనిస్తూ ఇలా కాల విభజన చేస్తూ ఆ కాలానికి తగ్గట్టుగా ప్రకృతి ఎలా పరిణమిస్తున్నది దాన్ని వివరించి ఇందులో శరీరాలు ఏర్పడటానికి కారణమేయడానికి అనుకూలమైనటువంటి వృక్షజాతులు 1,25,000 రకాల వృక్షాలు, చెట్లు, వాటి ద్వారానే అన్నం ఏర్పడుతుంది. ఆ అన్నం ద్వారా శరీరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ శరీరాలు ఏర్పడటానికి కారణమైనటువంటి వృక్షజాతులు, వాటికి ఆధారమైనటువంటి జలసం, వాటికి ఆధారమైనటువంటి ఉష్ణశక్తి, దానికి ఆధారమైనటువంటి భూమి, అన్నీ కూడా వేదం నిదానంగా వివరిస్తుంది. ఒక అవుట్లైన్ అర్థమవుతుంది. సృష్టి ఎలా ఏర్పడుతోంది అనేది ఆ వేదాధ్యయనం చేసేటువంటి శిశువుకి చక్కగా ఒక అవుట్లైన్ తెలుస్తుంది. పంచభూతాలు ఎలా సంగమిస్తున్నాయి, ఆ సంగమించినప్పుడు జీవరాశులు పుట్టుకకి ఆధారాలు ఎలా ఏర్పడుతున్నాయి, శరీరాలు ఎలా ఏర్పడుతున్నాయి, వాటి ఆకలి ఎంత, ఆయుష్ ఎంత, అన్ని వివరంగా బ్రహ్మచర్యంలో ఉండగా. ఆశ్రమం అది.
5-6 ఏళ్ళ అప్పుడు ఉపనయనం చేసి గురువుగారి దగ్గర వస్తే 20-22 ఏళ్లకి షడంగ సహిత వేదాధ్యయనం చేసిన తర్వాత విశ్వం యొక్క స్వరూపం అవగతమవుతుంది, తెలుస్తుంది లోపల. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలో ఒక 50-20 సంవత్సరాలు అనుభవపూర్వకంగా తాను చదివిన వేదం అనుభవానికి వస్తుంది. అది అక్కడ అధ్యయనము, ఇక్కడ అనుభవం. గృహస్థికి అనుభవ సారం వల్ల ఒకంత పక్వ స్థితికి వచ్చి విరక్తుడవుతాడు సంసారం పట్ల, ప్రకృతి పట్ల, విశ్వంలోంచి ఉత్తమ గతులకి చేరుకోవటం కోసం ఏంటి ఆ ప్రయత్నం అని వనప్రస్థాశ్రమానికి వెళ్ళి అక్కడ వనప్రస్థం వనాల్లోకి వెళ్ళి అక్కడ పెద్దలు ఋషులు వాళ్ళ సేవ చేసి వాళ్ళు చెప్పేటువంటి ఆ సత్సంగాల్లో పాల్గొని ఆ జ్ఞాన మార్గం, పరమాత్మ యొక్క వైభవము, లీలలు, సృష్టి చాతుర్య విధానము, పరమాత్మ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అన్ని కారణాలు పురాణాల ద్వారా చెప్పబడతాయి. ఒక 5-6 సంవత్సరాలు వినగా 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 అప్పుడు నువ్వు అధ్యయనం చేసినది, నువ్వు అనుభవించింది, ఇక్కడ నీకు కారణం తెలుస్తుంది ఎందుకు అనేటువంటిది. వనప్రస్థాశ్రమంలో అందుకే పెద్దల సాంగత్యంలో ఉండాలి, సత్సంగాలు చేస్తూ ఉండాలి. సత్సంగాలకు వెళ్తూ ఉంటే తెలుస్తుంది. పరమాత్మ ఒక్కొక్క మహానుభావుడి నుంచి ఒక్కొక్క రకంగా తనను తానే ప్రకటించుకుంటాడు. తన లీలలు, తన వైభవము, తన శక్తి సామర్థ్యాలు, తాను ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తి ద్వారా తాను చెప్పుకుంటాడు, తను చెప్తాడు. ఎవరి ద్వారా చెప్తాడంటే ఎవరు పరమాత్మ నిరంతర ఆరాధన క్రమంలో ఉన్నారో, ఎవరు దుర్గుణాలన్నింటినీ ఒకటి 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 వదిలేసుకుని సద్గుణ సంపన్నుడై విశ్వంలోని ప్రతి వస్తువులో పరమాత్మను దర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడు కల్మషరహితంగా ఉన్నాడో, ఎవరు ఎంత బాధ పెట్టినా సహించి శుభాల్ని ఇచ్చేటువంటి గుణం ఎవరిలో ఉందో అటువంటి శరీరాన్ని, అటువంటి వ్యక్తిని పరమాత్మ ఎన్నుకుని అతన్ని ఆవహించి ఆ శరీరం ద్వారా, అతని ద్వారా తన గురించి చెప్తాడు పరమాత్మ. చెప్పేవాడు అందుకే పరమాత్మతో సమానం, పరమాత్మనే వాడు చెప్తున్నది. అలా ఋషులు, ఉపన్యాసకులు, పౌరాణికులు, సాధకులు వాళ్ళతో సత్సంగం చేసి తాను అధ్యయనం చేసింది, తాను అనుభవించింది, ఇప్పుడు వింటున్నది అన్ని టాలీ చేసుకుంటాడు. తాను ఎందుకు పుట్టాననే కారణం అక్కడ తెలుస్తుంది. ఏ జన్మల్లో చేసుకునే కర్మలన్నీ కూడా కూడుకుని శరీరం ఎలా ఏర్పడుతుందో ఆ ఏర్పడిన శరీరానికి అన్నపానతో సహా, ఆయుష్తో సహా, భావజాలము, తిరిగి కర్మలు చేయటము, ఈ లక్షణాలన్నీ కూడా అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు పుట్టానా, ఎందుకు పుట్టావో తెలిస్తే మళ్ళీ రాకుండా నువ్వు ప్రయత్నం చేయవచ్చు. ఎందుకు పుట్టావో తెలియకపోతే చేయలేవు కదా. అప్పుడు మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి మెల్లిగా మనస్సు సమాయత్తం అవుతుంది. నీ అంతఃకరణ చతుష్టయం ఏదైతే ఉందో అది భూమి మీదకి మళ్ళీ రాకుండా, గర్భంలో మళ్ళీ పడకుండా, గర్భావాసం అనేది నరకం, ఆ గర్భంలో మళ్ళీ రాకుండా పడకుండా పరమాత్మలోకి లీనం అవ్వటం కోసము చేయవలసిన ప్రయత్నం అనేది అప్పుడు అర్థమవుతుంది వారికి. అప్పుడు సద్గురువుని ఆశ్రయించి చక్కటి దీక్ష తీసుకొని ఆ దీక్ష ధారణ అయిన తరువాత గురువు యొక్క ఆజ్ఞానుసారంగా సాధనా మార్గాలు తెలుసుకుని సాధన మొదలెడతాడు. బాహ్య ప్రపంచంతో సంబంధాలన్నీ దాదాపుగా తెగిపోతాయి. కేవలం శరీరం ఇంధన ఆధారం కాబట్టి శరీరానికి ఏదైనా ఒక ఆహారం ఇవ్వాలంతే తప్ప ఏం తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఎలా తింటున్నామో అనేటువంటిది ఏది ఉండదు. ఆ పక్వ స్థితి అది, ఏదో ఒకటి శరీరానికి ఆధారం. సాధన మీదే ఉంటుంది దృష్టి అంతా కూడా, పరమాత్మ మీదనే. చేయగా 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 అప్పుడు ఈ ఈ పదానికి అర్థం త్వమేకో లోకానాం పరమఫలదో, నువ్వు ఒక్కరివే పరమఫలదా. నువ్వు ఇచ్చేటువంటి ఫలం ఏంటి? పరమఫలం అంటే మోక్షం. అప్పుడు మోక్షం నాయన. ఏదో 10 మందికి అన్నదానం చేసి బోర్డు కట్టుకుని అన్నదానం చేసి అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటే మోక్షం అంతా ఏముండదు. నువ్వు ఎన్ని మెతుకులు దానం చేసావు అన్నీ అక్షయంగా మళ్ళీ పునర్జన్మలు నీకు అన్నంగా వస్తుంది తప్ప అంతకుమించి ఏది రాదు. నువ్వేం చేస్తావో దాని ఫలితం అనుభవిస్తావు. ఎప్పుడైతే దీక్ష తీసుకుని సాధన చేస్తావో అప్పుడు సంపూర్ణ జ్ఞాని అవుతావు నువ్వు. సంపూర్ణ జ్ఞాని ఎవరు? పరమాత్మ మాత్రమే. మిగతా వాళ్ళంతా అసంపూర్ణ జ్ఞానులు. ఒక్కొక్కడికి కొద్ది కొద్ది జ్ఞానం ఉంటుంది, ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క రంగంలో కొద్ది కొద్దిగా ఉంటుంది నారాయణంతా కూడా. అవన్నీ కలగలిస్తే పరమాత్మ. అందుకని అందరినీ గౌరవించాలి. వీళ్ళలో ఒక శక్తి ఉంటుంది, వాళ్ళలో ఒక శక్తి ఉంటుంది, ఈ జంతువులో ఒకటి ఉంటుంది, ఆ పక్షిలో ఒకటి ఉంటుంది. హిందూ ధర్మంలో
పక్షులకి, జంతువులకి, అన్నిటికీ నమస్కారం ఎందుకు చేస్తున్నాము? ఇవన్నీ కలిసి పరమాత్మ. పరమాత్మ స్కాటర్ అయి ఉన్నది అన్ని జీవరాశుల్లో, అన్ని దేహాల్లో పరమాత్మ చక్కగా వ్యాపించి ఉన్నాడు. ఇవన్నీ అనుభవం ద్వారా నువ్వు తెలుసుకునేసరికి అంతటా పరమాత్మనే కనపడతాడు నీకు. కన్ను తెరిస్తే పరమాత్మ బయట కనపడతాడు, కన్ను మూస్తే లోపల కనపడతాడు. ఆ స్థాయికి రావాలి సాధన. ఆ దీక్ష తీసుకున్న తర్వాత సద్గురు యొక్క ఆశీస్సులతో, వారి యొక్క మార్గదర్శకత్వంతో సాధన చేయగా 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 సృష్టి యొక్క రహస్యాలన్నీ అర్థమవుతాయి. పరమాత్మ ఆడుతున్న ఆట అర్థమవుతుంది. ఆనందమే. అప్పుడు దుఃఖం అనేది ఎక్కడ ఉండదు, అంతా ఆనందమే. పరమాత్మ యొక్క ఆటలు చూస్తే నవ్వు వస్తుంది, ఆనందం వేస్తుంది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. మనకి ఏదైనా కష్టం వస్తే తెగ ఏడ్ చేస్తాం, నాకే కష్టాలు వచ్చాయి, అన్నీ కూడా వీళ్ళంతా బాగున్నారు అనుకుంటాం. అట్లా ఏమి ఉండదు. కష్టం ఉంటే ఏది ఉండదు ఇక్కడ. కానీ నీ ఆలోచన అది. పరమాత్మ ఆట కోసం, కేళి కోసం ఈ విశ్వరచన జరిగింది, నీ కోసం కాదు ఇది. నువ్వు ఒక పాత్రవి మాత్రమే, ఒక పావు. ఇందులో పరమాత్మ కదిలిస్తూనే ఉంటాడు నిన్ను. పగలు రాత్రి ఎలా వస్తున్నాయో కాలంలో, అలాగే సుఖము దుఃఖము రెండు ఒకదాని వెంట వస్తూనే ఉంటాయి. రెండిటికి స్పందించకుండా ఉండగలిగే స్థాయికి రావాలి నువ్వు. రెండు సమానంగా స్వీకరించు. కష్టము సుఖము రెండు ఒకటే. ఆ స్థాయి వచ్చిన తర్వాత రెండింటికి అర్థం ఉండదు, అంతా ఒకటే. ఈ అనుభవ సారం వల్ల, అధ్యయనం వల్ల, విని తెలుసుకోవటం వల్ల కారణాన్వేషణ చేసేటువంటి ఒక తత్వం ఏర్పడి, కారణం అర్థమైన తరువాత ముందు మార్గం అంతా కూడా నీకే సుగమం అవుతుంది. సాధన పరమాత్మని చేరుకునేందుకు నీకున్నటువంటి మార్గం చక్కగా గోచరం అవుతుంది. అప్పుడు దాన్ని పరమ ఫలము అంటారు. అది ఇచ్చేటువంటిది వాడే కాబట్టి ఇంకెవరికి ఆ స్థాయి ఉండదు. మిగతా వాళ్ళంతా భోగాలు, సుఖాలు, ఇల్లు, వాకిలి, వస్త్రాలు, ఆభూషణాలు, అన్నము, సంతానము ఇవన్నీ ఇస్తారు తప్ప మోక్షం అనేది శివుడు మాత్రమే. ఆ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పరమఫలం అంటారు దాన్ని. శరీరాల్లో మళ్ళీ ప్రవేశించకుండా, గర్భంలోకి మళ్ళీ రాకుండా ప్రతి మానవుడు చేయవలసిన సాధన అది. మానవ దేహం నీకు ఎందుకు ఇచ్చాడంటే సాధన కొరకు ఇచ్చాడు. కష్టపడి సంపాదించి వండుకుని తిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ముసలాడి చచ్చిపోవడానికి కాదు. ఉత్తమ గతులు ఉన్నాయని తెలుసుకుని ఆ సద్గతులు పొందడం కోసం సాధన. ఆ సాధనా మార్గాలు అనేకం చెప్పబడ్డా సద్గురువుని ఆశ్రయించాలి. అందుకని మానవ దేహం ఇవ్వబడింది. అటువంటి ప్రయత్నం ఏమీ చేయకుండా నువ్వు సుఖలాలసుడు అయి కోరికలు పెరిగి పెరిగి ఇంకా సుఖపడాలి, ఇంకా సుఖపడాలంటూ పరమాత్మని కూడా అందులోనే ఒక పార్ట్గా నువ్వు ఊహించి, నేను పూజలు చేస్తున్నా కాబట్టి నాకు ఫలితం ఇవ్వాలి అని పరమాత్మని కూడా బైండ్ చేస్తున్నాడు వీడు. నిన్ను పూజిస్తాను, నీకు దండం పెడుతున్నా, నీకు ప్రదర్శనలు చేస్తున్నా, నీకు నైవేద్యం పెడుతున్నా, కాబట్టి నాకు నువ్వేమిస్తావు. బేరం అది, వ్యాపారం అది. ఈ దుర్లక్షణాలన్నీ నశించాలి. నిస్వార్థంగా, నిష్కల్మషంగా, ఏమీ కోరుకోకుండా భగవదారాధన చెయ్యాలి. నీ ప్రాప్తానుసార భోగాలు ఏవైతేనే వస్తాయి, ఎక్కడికి పోతాయి? నీ కర్మఫలాలే. నీ అకౌంట్లో డబ్బు ఉంది, నువ్వు సంతకం చేస్తే తప్ప రాదు, అది ఇంకెవరికి రాదు కదా. నీ అకౌంట్లో ఉండే కర్మ ఫలితాలు నువ్వే అనుభవిస్తావు, ఇంకెవడు అనుభవించడు. డబ్బుందా, అప్పులు ఉన్నాయా? అప్పులు ఉంటే నువ్వే తీర్చాలి, ఇంకెవరు తీర్చాడు. అవి కర్మఫలాలు రాసి ఉన్నాయి నీకు. దాని పట్ల ఆలోచన మాని పరమాత్మని ఆరాధించు చక్కగా. ఏమి కోరుకోవద్దు, ఇచ్చేది ఇస్తాడు. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవి. పరమాత్మని ఆరాధించి దివ్యమైన పదవులు పొందారు. ముల్లోకాలకి అధిపతి అయ్యాడు ఇంద్రుడు, సత్యలోకానికి అధిపతి అయ్యాడు బ్రహ్మ, వైకుంఠానికి అధిపతి విష్ణువయ్యాడు, దీర్ఘాయుష్మంతులయ్యారు వారు. మనమంతా ఒక యుగంలో 1,00,000 సార్లు పుడితే వీళ్ళు కొన్ని యుగాలు జీవించేటువంటి ఆయుష్ని ఇచ్చాడు పరమాత్మ వాళ్ళకి. నీ సాధన స్థాయిని బట్టి ఫలితం ఉంటుంది, నీ కోరికని బట్టి ఫలితం ఉంటుంది.
కోరకుండా సాధన చేస్తూ ఉంటే పరమాత్మ ఏనాటికైనా ఒకనాటికి అనుగ్రహించి తనలోకి లయం చేసుకుంటాడు. స్థిరమైన కీర్తి, ప్రతిష్ట, గౌరవము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ ఇస్తాడు ఒకటిగా. నువ్వు చేయవలసింది ఆరాధన మాత్రమే. భగవదారాధన నిష్కల్మషంగా, నిస్వార్థంగా, అకారణంగా. కారణం ఏమక్కర్లే. నువ్వు పుట్టింది భగవంతుడిని ఆరాధించడానికే. నీ పుట్టుకి అదే అర్థం, తినటం కోసం కాదు. పరమాత్మని పూజించటం నీ విధి. వాడిని పూజించకుండా నీకు వచ్చినటువంటి చదువు, ఉద్యోగంతో సుఖాలు అనుభవిద్దామని, పరమాత్మ లేడు అని అడ్డగోలుగా నువ్వు వాదిస్తూ ఉంటే ఏదో ఒకనాటికి ఆ గాలానికి చిక్కినటువంటి ఆ చేపలాగా ఇరుక్కుపోతావు, తప్పించుకోలేవు. పరమాత్మ చూసి 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 ఎరవేస్తాడు, ఎక్కడో ఇరుక్కుంటావు, బయటపడలేవిహా. అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తుండగానే, అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండగానే పరమాత్మని ఆరాధించడం ఒక విధిగా నీకు మార్చుకోవాలి, ఫలితాన్ని ఆశించకుండా. వాడే నీకు శరీరాన్ని ఇచ్చాడు, వాడే నీకు విద్యనిచ్చాడు, ఆ విద్యను నిలుపుకునేటువంటి మెదడులో ధారణాశక్తిని ఇచ్చాడు. వాడే నీకు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఇస్తున్నాడు. ఆలోచనలు నీకు విశ్వంలో ప్రకాశిస్తున్నావు. ఆలోచన లేకపోతే ప్రకాశించావు కదా. వాడే ఆలోచనలు ఇస్తున్నాడు, వాడే ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, వాడే అన్నాన్ని ఇస్తున్నాడు మనకి. నీ దగ్గర ఎంతైనా డబ్బు ఉండవచ్చు, ఒక్కోసారి అన్నం దొరకదు నీకు. ఎందుకు దొరకదండి అంటే వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది. అన్నం దొరకడం పరమాత్మ అనుగ్రహం. అది నీళ్లు దొరకడం పరమాత్మ అనుగ్రహం. గాలి పీలుస్తున్నావు కదా, నువ్వేం పీల్చట్లే, తానే లోపలికి పోయి వస్తుంది. పీల్చే స్థితి మానేసినప్పుడు ఆక్సిజన్ బలవంతంగా ఎక్కిస్తారు. సిలిండర్లు పెట్టి, ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఆసుపత్రిలో వెళ్ళి చూడు ఒకసారి, ఎందుకు వచ్చింది ఆ స్థితి. గాలి పీల్చే స్థితి లేదు. పరమాత్మ తన వాయువులు నాపాడు అక్కడ. వాళ్ళు ఆ గొట్టం తీస్తే పోతావు. ఎంతకాలం పెడతారు? నువ్వు అక్రమంగా సంపాదించినంతా వాళ్ళు లాక్కుని ఇక కట్టలేసినప్పుడు పైపు తీస్తాడు, పోతావు. కారణాన్వేషణ చేస్తుడు. నువ్వు అనుభవిస్తున్న ప్రతి కర్మ ఫలితము కూడా పరమాత్మ యొక్క వశంలో ఉంటుంది. అది అందుకనే నిస్వార్థంగా, అకారణంగా పరమాత్మని ఆరాధించటం నీ విధి. వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క ధర్మాలు ఏమిటి? భర్తకి అనుగుణంగా భర్త వశంలో ఉండటం, భర్తని ఆరాధించటం ఆ స్త్రీ విధి. భర్తని అగౌరవంగా చూడకూడదు, భర్త సేవ చేసి తీరాలి. భర్త మనసు ఎప్పుడూ నొప్పించకూడదు. 24 గంటలు నీ భర్త పట్లే ఉండాలి నీ ఆలోచనలు, వేరే ఆలోచనలు ఉండకూడదు. భక్తుడి యొక్క డ్యూటీ ఏమిటి? 24 గంటలు భగవంతుని ఆరాధించాలి. ఒక స్త్రీ భర్తని ఎలా ఆరాధిస్తే ఉందో, ఎందుకంటే తన భర్త అతనే పోషిస్తున్నాడు, అన్ని అతనే ఇస్తున్నాడు. ఐశ్వర్యము, కీర్తి, గౌరవం, ప్రతిష్ట, అన్నము, భోజనం, వస్త్రాలు, ఆభరణాలు, సంతానం అన్ని భర్త ఇస్తున్నాడు. భర్త ద్వారానే వచ్చినాయి. నువ్వు ఒక అటెండర్ని పెళ్లి చేసుకున్నావా? సో ఎక్కడికి వెళ్ళినా వారితో పాటు నువ్వు కూడా వాళ్ళకి నమస్కారం చేయాలి. ఒక కలెక్టర్ని పెళ్లి చేసుకున్నావా? నీకు నమస్కారాలు చేస్తారు జనం అంతా కూడా. కీర్తి, అపకీర్తి అన్ని కూడా భర్త ద్వారానే వస్తాయి నీకు. నీ భర్త మినిస్టరా, జనం ముందు నీకు నమస్కారం చేస్తారు. భర్త ద్వారానే నీ విలువ, అతను లేకపోతే నీకే విలువ ఉండదు. అట్లాగే భగవంతుడి ద్వారానే నీ విలువ. భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం సాధన చేయాలి. అకారణంగా, నిష్కారణంగా ఏం కారణాలు వంకలు పెట్టుకోకూడదు. నేను నీకు ఈ పూజ చేశాను కాబట్టి నాకు ఫలితాన్ని ఇవ్వని కోరుకోకూడదు. నీ విధి అది. నీకు శరీరాన్ని ఇచ్చాడు వాడు. ఈ శరీరం ఉన్నంత వరకు వాడికి నువ్వు వశమై ఉండాలి, వాడిని పూజిస్తూనే ఉండాలి. అది నీ విధి. పూజించకపోయావో ఎక్కడో అక్కడ తిక్కశంకరే కదా ఎక్కడో ఫిట్టింగ్ పెడతాడు, నీకు అర్థం కాదు. అది పెట్టిన తర్వాత తెలుస్తుంది. 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని దేవుడు లేడు ఏం లేదు అని అనుకుంటున్నావా? సరి అయిన సమయంలో వస్తుంది గొళ్ళెం చూడు. నువ్వు సుదీర్ఘమైన జీవితం కదా, ఇవాళ మాట్లాడేస్తావు, నోటికి వచ్చింది మాట్లాడేస్తావు. ఓ 10-20 ఏళ్ళ తర్వాత ఎప్పుడన్నా నీకు ఫిట్టింగ్ దొరికినప్పుడు అప్పుడు నీకు చెప్పుకునేందుకు ఎవరు ఉండదు. ఇక వాడు ఉన్నాడు,
అంతటా ఉన్నాడు, సర్వత్రా సమస్త జీవరాశుల లోపల బయట కూడా వాడిలోనే ఉన్నాయి జీవరాశులని. విశ్వస్వరూపంగా పరిణమించాడు వాడు, విశ్వమే వాడు. ఏది చూస్తున్నా అది పరమాత్మనే. నీ బుద్ధికి ఆ స్థాయి ఇంకా తెలియలేదు కాబట్టి దీపారాధన పువ్వులతోనూ పళ్ళతోనూ పూజా ద్రవ్యాలతోనూ మూర్తిని పూజించాలి. విధి చేయగా 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 సుదీర్ఘ కాలానికి ఆ పూజలో ఉండే రహస్యం నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇన్ని పాలు తీసుకెళ్లి శివలింగం మీద పోసేస్తున్నారు వృధా. అతి తెలివి మాటలు మాట్లాడకు. నువ్వు చేయగా 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 దాని తత్వం తర్వాత తెలుస్తుంది నీకు. పాలు వృధా అవ్వట్లేదు అక్కడ. పరమాత్మని నిరంతరంగా ఆరాధిస్తూ ఉంటే ఆరాధనా విధానాలు మనస్సులో పదిలంగా అయిపోయి లోపల ఉండే ఇంద్రియాలన్నీ పరమాత్మ వైపుకి తిరుగుతాయి. నిష్కారణంగా పరమాత్మను ఆరాధించాలి. ఏదో ఒకనాటికి వాడి అనుగ్రహం కలగకపోతుందా? నాకింత జ్ఞానభిక్ష పెట్టకపోతాడా? జ్ఞానం ద్వారానే కదా నీకు మార్గాలని తెలిసేవి. జ్ఞానం లేకపోతే ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు కదా. అటువంటి సన్మార్గానికి దారి చూపించేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు శివుడు. కాబట్టి త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతం తన్మూలాం పునరపి భజంతే హరిముఖా. విష్ణు ఆది దేవతలే నిత్యము శివారాధన చేస్తారు. నువ్వెంత? నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను ఫలానా, నేను అది అనుకుంటే ఏం గొప్పలు వస్తున్నావు? నీకు అవకాశం వస్తేనే కదా ఇవన్నీ. అవకాశం లాగేస్తాడు వాడు. నీకు అవకాశాలు ఇస్తే చాలా గొప్పవాడే నువ్వు. అవకాశం రాకపోతే ఏం చేస్తావు? బోల్డు పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలెట్టాడు. ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులో, పొలాలో, ఇళ్ళో అన్ని తాకట్టు పెట్టు అమ్ముకులో పెట్టుబడి పెట్టాడు. వ్యాపారం సక్సెస్ అవ్వలేదు. ఉన్నది ఉంచుకున్నది అన్నీ పోయినాయి. ఏమీ లేదు. చిన్న కెమికల్ కాంపౌండ్ ఏదో చిన్నగా ఆలోచించి ట్రయల్ వేశాడు. సైకిల్ మీద పోయేవాడు, నిర్మా కంపెనీ వాడు, కొన్ని వేల లక్షల కోట్ల అధిపతి. ఈరోజు అవకాశం వాడికి వచ్చింది, నీకు అవకాశం లాగేశాడు నీకు వాడు. అంత నువ్వే అనుకుంటే ఎట్లా? అవతల ఇంకో శక్తి ఉంది కదా, సమాజం అంతా నీకు సహకరిస్తే కదా నువ్వు గొప్పవాడివి అయ్యేది. సమాజం సహకరించకపోతే నువ్వేముండవు, జీరో, నథింగ్, ఏమి ఉండవు. నువ్వు సమాజం ఎందుకు సహకరించాలి నీకు? నువ్వు పరమాత్మను ఆరాధిస్తూ ఉంటే ఆ భావతరంగాలు వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు నువ్వు చేసే సంకల్పానికి వాళ్ళ అనుగుణంగా నీకు సహకరిస్తుంది సమాజం. నువ్వు చేసే వ్యాపారం, ఉద్యోగం అన్నీ కూడా అప్పుడు ఆదరింపబడతాయి. అంతా నా తెలివి, నేను చదువుకున్న చదువు అవన్నీ అనుకున్నావు అంటే ఏదో ఒకనాడు ఉంటుంది ఫిట్టింగ్, అప్పుడు తెలుస్తుంది ఏంటనే. ప్రాయశ్చిత్తానికి అవకాశం లేకుండా శిక్ష వేస్తాడు పరమాత్మ. నీకు అంచెఘడియల్లో పరమాత్మ ఉన్నాడని తెలిసినా కూడా అవకాశం అంటే ఏది ఉండదు నీకు. అయిపోయింది నీ ఛాన్స్ అని కూడా. ఎన్ని తిట్టాడో పరమాత్మని శిశుపాలుడు. కృష్ణుడు గణపతి తిట్టడమే. నువ్వు దేవుడివా? ఎవరు చెప్పారు? ఈ మూర్ఖులు వీళ్ళంతా నిన్ను కొలుస్తున్నారు. ఏమేమో మాట్లాడాడు. మౌనంగా ఉన్నాడు కృష్ణుడు. అయిపోయింది, సమయం ఆసన్నం అయిపోయింది. వాళ్ళకి అత్తకి ఇచ్చినటువంటి మాట పూర్తి అయిపోయింది. నిండు సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా మాట పూర్తి కాలే, చెప్పదలుచుకుని చెప్తున్నవాడు తల ఎగిరిపోయింది. ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉండదు, సారి చెప్పే అవకాశం ఉండదు. అయిపోయింది, ఎగిరిపోయింది తల. ఇప్పటికీ అలాగే ఉంటుంది. గమనించ చూడండి మన చుట్టూ ఏం జరుగుతోందో. మన చుట్టూ జరుగుతున్న దుర్ఘటనల్ని చూసి ఒకసారి దాని వెనకాల ఉండే ఆ స్టోరీ ఏంటి తెలుసుకుని చూడండి. పరమాత్మ ఎలా శిక్షిస్తున్నారో తెలుస్తుంది. పశ్చాత్తాపడే అవకాశం ఉండదు. చాలా అవకాశాలు ఇచ్చాడు. మూర్ఖుళ్ళగా నేను అన్నావు. ఏంటి నువ్వు ఇక్కడ? ఏం లేదు. అర్జునుడు యుద్ధంలో విజయం లభించిన తరువాత ఆ సామ్రాజ్యానికి ధర్మరాజుకి పట్టాభిషేకం చేసి అందరూ ఒక సభలో సంతోషంగా
ఆ సందర్భాన్ని కొనియాడుతున్నారంతా కూడా, ఆనందంగా ఉన్నంత కూడా. అర్జునుడు తన గొప్పలు చెప్తున్నాడు. నేను అలా యుద్ధం చేశాను, ఇలా యుద్ధం చేశాను, వాళ్ళని చంపాను, వీళ్ళని చంపాను. కృష్ణుడికి నవ్వు వస్తోంది. పరమాత్మ నీకు సహకరించాడు కాబట్టి నువ్వు విజయుడు అయినావు, నీకు విజయం లభించింది. పరమాత్మ కనుక నీకు సహకరించకపోతే ఎప్పుడో కర్ణుడి కొట్టేసేవాడు నిన్ను. కర్ణుడు, అశ్వత్థామ, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు సామాన్యులు అనుకున్నా వీళ్ళంతా కూడా నిన్ను కాపాడటానికి పరమాత్మ దేహధారి అయి వచ్చి నీ పక్కన నుంచున్నాడు. నాయన నీకు డ్రైవర్గా పనిచేశాడు. వాళ్ళు వేసే బాణాలు కృష్ణుడికి ఎన్ని తగిలాయో. రక్షించదలుచుకుంటే పరమాత్మ ఎంతకైనా దిగజారి వచ్చింది రక్షిస్తాడు. వద్దనుకు తలాటి పెట్టేవాడు నీ దిక్కు ఉండదు. చాలా గొప్పలు చెప్పుకున్నాడు. తర్వాత కొంతకాలం తర్వాత కృష్ణుడు అర్జునుడు ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే అర్జునుడితో కృష్ణుడు అంటున్నాడు, బావా బాల్యం నుంచి నువ్వు నాకు మిత్రుడివి. మంచి స్నేహాన్ని, ఆ స్నేహధర్మాన్ని చక్కగా నేను పాటించాను. ఆ మిత్రత్వం కోసం నా చెల్లెలి కూడా నీకు ఇచ్చి వివాహం చేశాను. స్నేహం అంటే అలా ఉంటుంది. అది ఆఖరికి యుద్ధంలో నీకు చోదకుడిగా, డ్రైవర్గా పనిచేశాను. నేను కాపాడుతూనే ఉన్నాను. ఆ మిత్రత్వం యొక్క లక్షణాలన్నీ కూడా చెప్తూ వస్తున్నాడు కృష్ణుడు. నేను వచ్చిన పని అయిపోయింది భూమి మీద. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక వారంలో ఈ ద్వారక మునిగిపోతుంది సముద్రంలో. ఈ ద్వారకలో ఉండే గోపికా స్త్రీలందరూ ఎవరైతే ఉన్నారో 16,000 మంది గోపికా స్త్రీలు, వీళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకెళ్లి మధురలో చేర్చవయ్యాను ఆయన. అక్కడ వాళ్ళ అన్నయ్యో తండ్రో ఎవరో ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏం పని ఉంటుంది కదా ద్వారకలో. ద్వారక మునిగిపోతుంది. ఇక సరే బావా అని ప్రమాణం చేశాడు. వెళ్తూ అడవిలోకి వెళ్ళారు. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. బాలుకా తీర్థం అంటారు గుజరాత్లో, ఇప్పటికీ అలాగే ఉంది అది. ఆ బోయేవాడు వచ్చి బాణం వేశాడు. కృష్ణుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు పరమాత్మ. అర్జునుడు ఒక్కడే మిగిలాడు. ఇక బావకి ఇచ్చిన మాట, కృష్ణుడికి ఇచ్చిన మాట ప్రకారం ద్వారకలో ఉండే గోపికా స్త్రీలందరినీ కూడా రథాల్లో ఎక్కించుకొని 16,000 మంది గోపికా స్త్రీలు రథాల్లో ఎక్కించుకొని అక్కడి నుంచి మధురకి తీసుకొస్తున్నాడు. మధుర అక్కడి నుంచి దాదాపు 10 కిలోమీటర్లు. ఇప్పుడైతే నగరాలు ఏర్పడ్డాయి, అప్పుడన్నీ అడవులే కదా. అక్కడి నుంచి తీసుకొస్తుండగా ఈ గిరిజనులు, ట్రైబల్స్, గోండు, గొట్టు, చెంచు, బోయ, కోయ, వీళ్ళను గిరిజనులు, వీళ్ళంతా కూడా అర్జునుడిని అడ్డుకున్నారు. అడ్డుకుని మెత్తగా తన్నారు అర్జునుడిని. 3 కోట్ల మంది నివాత కవచులు రాక్షసుల్ని ఒక్కడే సంహరించాడు అర్జునుడు. అంత బలవంతుడు. గాంధీవం పట్టుకుంటే అతను ఎదురుగుండా ఎవరు నిలబడలేరు. అంత పవర్ఫుల్ మనిషి అర్జునుడు అనేటువంటి వాడు. భీభత్స అతనికి బిరుదు. అటువంటి వాడు కాకుల్ని, పిట్టల్ని కొట్టి వారి చేత తన్నులు తిని వచ్చాడు. 16,000 మంది గోపికా స్త్రీల్ని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు ఆ గిరిజనులు. కృష్ణుడు భార్యలుగా చెప్పబడుతున్న వాళ్ళు 16,000 మందిని ఒక్కళ్ళని కూడా తీసుకురాలేకపోయాడు. తిరిగి వచ్చి ఇంద్రప్రస్థానికి వచ్చి అన్నయ్యతో చెప్తున్నాడు, ఏమైపోయిన దివ్యశక్తులు, నా దివ్యాస్త్రాలు, నా బలము, బాహుబలం. శివుడితో ముష్టి యుద్ధం చేశాడు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద, విజయవాడ. శివుడితో సాక్షాత్తు శివుడు మెచ్చుకున్నాడు వాడి యొక్క సంకల్పానికి. అటువంటిది బాహుబలం కూడా పిట్టలు కొట్టేవాళ్ళు కూడా తన్నేశారు, మెత్తగా తన్నారు అర్జునుడిని. బాగా తనుదిలి వచ్చాడు. ఏమైపోయింది ఆ బలం అంతా కూడా? ఆ దివ్యాస్త్రాలు ఏమైపోయినాయి? ఏమీ పని చేయలే. కాకులు కొట్టేవాళ్ళతో తనుదిలి వచ్చాడు. చెప్పుకుని ఏడుస్తున్నాడు ధర్మరాజుతో. భాగవతంలో మొదటి ఘట్టమే ఇది. ఏమైపోయాయంటే నిన్నటి దాకా నీ పక్కన పరమాత్మ ఉన్నాడు నాయన. పరమాత్మ అండగా ఉంటే నువ్వు ఏది చేసినా విజయమే. ఏవైనా చెయ్యి, అన్ని కార్యాలు సాఫల్యాలే. అంతటా విజయమే, అంతటా ఆనందమే. సర్వత్రా కీర్తి, ప్రతిష్ట, గౌరవము, ఐశ్వర్యము, ఆనందము, అధికారం అన్నీ పరమాత్మ నీ పక్కన ఉన్నాడు కాబట్టి అనుభవించావు. వాడు లేడు.
చాలా గొప్పలు చెప్పుకున్నావుగా, నేను అది నేనేది సోంటూ ఏది నిష్కారణంగా పరమాత్మని ఆరాధించాలి, స్వార్థం ఉండకూడదు. రోజు విధి భగవంతుడిని నీ డ్యూటీ, నీకు అన్నం పెడుతున్నాడు వాడు, శరీరం ఇచ్చిందే వాడు, నీ విధి. పూజించకపోతే ద్రోహం, దైవద్రోహం అది. నీకు జన్మనిచ్చి శరీరాన్నిచ్చి చక్కటి అవయవాల్నిచ్చి ఏ కన్ను తీసేసి ఉంటే నీ పరిస్థితి ఏంటి అడుక్కునేవాడివి. చెయ్యి, కాలు, కన్ను, ముక్కు, చెవి అన్ని చక్కగా ఇచ్చాడు కదా, ఇందులో ఏదైనా ఒకటి తీసేస్తే ఎట్లా ఉండేది పరిస్థితి. అన్ని ఇచ్చి నీకు విద్యనిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, అవకాశాన్నిచ్చి, మంచి భార్యనిచ్చి, ఇల్లునిచ్చి, వాకిలిచ్చి, పిల్లల్నిస్తే వాడిని ఎందుకు పూజించాలనే ఆలోచనలో ఎంత దుర్మార్గుడివి నువ్వు. తప్పనిసరిగా నీకేదో ఒక శిక్ష ఘోరంగా ఉంటుంది, పశ్చాత్తాపడే అవకాశం ఉండదు, శారీరతే ఉండదు. నిష్కారణంగా భగవదారాధన చెయ్యాలి. విధి, వాడి సొమ్మే తింటున్నావు, ఈ ప్రపంచం నీది కాదు, వాడిది. నువ్వు అనుభవిస్తున్న సమస్త ఐశ్వర్యాలు వాడివి. ఏ జన్మలో వాడిని పూజించావో ఇవి నీకు ఈరోజు సుఖాలుగా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు అతి తెలివితేటలు ప్రయోగించావనుకో, నీ అవకాశాలన్నీ లాగేస్తాడు వాడు. అందుకనే భగవంతుణ్ణి ఆరాధించడం విధి. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం అహంతత్వన్మూలాం పునరపి భజంతే హరిముఖా కియద్వా దాక్షిణ్యం తవ శివమదాశాచకేతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూర్తి దృశ్యా. హర నమః పార్వతీపతే, హర మహాదేవ. స్వస్తి.